హలో పీపుల్, నమస్తే అందరికి. వెల్కమ్ టు కిట్టుగాడి కథలు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయిన ఒక స్మాల్ పెంగ్విన్ కథ ఇది. దానికన్నా ముందు మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే పెంగ్విన్స్ ఎప్పుడు ఒంటరిగా ఉండవు, అవి ఎప్పుడు గ్రూప్ లోనే ఉండవు. అండ్ అదే గ్రూప్ ని మనం కాలనీ అంటాం. ఒక్క కాలనీలో థౌసండ్స్ ఆఫ్ పెంగ్విన్స్ ఉంటాయి. ఫుడ్ కోసం, సేఫ్టీ కోసం అవి అన్ని కలిపి సముద్రం వైపు ట్రావెల్ చేస్తాయి. పెంగ్విన్స్ కి నావిగేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. యూజువల్ గా ఎప్పుడు డైరెక్షన్ తప్పవు. ఆ వైరల్ పెంగ్విన్ స్టోరీకి వెళ్ళిపోతే ఈ వీడియో 2007 డాక్యుమెంట్ లోది. ఆ డాక్యుమెంటరీ నేమే ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. యూట్యూబ్ లో సెర్చ్ చేసినా మీకు దొరికిపోతుంది. అంటార్టికాలో ఒక అడిలై పెంగ్విన్ తన కాలనీని వదిలేసి సముద్రం కాదు మౌంటైన్స్ వైపు నడుస్తుంది. మౌంటైన్స్ అంటే ఫుడ్ లేదు, సర్వైవల్ లేదు, ఆల్మోస్ట్ డెత్ డైరెక్షన్. వర్నర్ హెర్జాగ్ అనే అతను ఒక ఎక్స్పర్ట్ అడుగుతాడు అనమాట, పెంగ్విన్స్ కి మైండ్ పోతుందా అని. సో ఆ ఎక్స్పర్ట్ ఏం చెప్పాడంటే కొన్నిసార్లు కొన్ని పెంగ్విన్స్ స్ట్రెస్ వల్లనో, ఇల్నెస్ వల్లనో, కన్ఫ్యూజన్ వల్లనో డైరెక్షన్ తప్పిపోతాయని. సో వాళ్ళని కాలనీకి తీసుకొచ్చినా మళ్ళీ అదే డైరెక్షన్ లో వెళ్ళిపోతారన్నమాట. ద మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు డైరెక్షన్ లో వెళ్తున్న పెంగ్విన్ ని తీసుకొచ్చి ఆ కాలనీలో వదిలేశారంట. కానీ అది అయినా సరే ఎన్నిసార్లు కాలనీలో వదిలేసినా అది మళ్ళీ అదే డైరెక్షన్ లో వెళ్ళిపోయింది. Dr. Ainley explained that even if he caught him and brought him back to the colony, he would immediately head right back for the mountains. But why? అసలు ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఆ బట్ వై అనేది. అసలు ఆ పెంగ్విన్ ఎందుకు ఆగలేదు? స్ట్రెస్ వల్ల వెళ్ళిందా, లేదా మౌంటైన్స్ దూరం ఉన్నాయి ఎందుకు వెళ్ళలేను, నేను వెళ్ళి చూపిస్తా అని వెళ్ళిందా? ఈ క్వశ్చన్ కి మాత్రం అసలు ఆన్సర్ లేదు. ఈ వీడియో ఇంత వైరల్ అవ్వడానికి నాకు తెలిసి ఒకటే ఒక కారణం, ప్రతి ఒక్కరు ఈ వీడియోకి కొంచెం రిలేట్ అవుతున్నారు. మనకి ఒక సిస్టమ్ అనేది ఉంది. లైక్ మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాలి, తర్వాత కాలేజ్కి వెళ్ళాలి, తర్వాత ఒక జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత జాబ్ లో మనీ సంపాదించాలి, అండ్ దెన్ అదే ఎండ్. సో ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ని బ్రేక్ చేసి మన విల్ ప్రకారం, అంటే మనకు నచ్చిన ప్రకారం మన విల్ ని నమ్ముకొని ఆ పాత్ ని ఫాలో అవుదాం అని కొంతమంది కన్నా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పెంగ్విన్ కూడా అదే చేసింది. తన డైలీ రొటీన్, తన సిస్టమ్ ని బ్రేక్ చేసి తన విల్ ని ఫాలో అయింది. ఈ మొత్తం వీడియో చూసినాక జెర్సీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసినా ప్రయత్నించాడు. ఈ లాస్ట్ వర్డ్స్ నాకు తెలిసి కొందరికి ఓవర్ అనిపించవచ్చు, బట్ నాకేది అనిపించిందో అది నేను చెప్దాం అనుకున్నా. వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ ఐ సెడ్, దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో విత్ పేషెన్స్. సో ఇట్లాంటి మరికొన్ని ఫ్యాక్ట్స్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ తో మళ్ళీ వస్తా. సో అప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ చేసుకోండి.